సో ఇది బ్లౌజ్ ఫ్రంట్ వచ్చేసి స్టార్ నెక్, బ్యాక్ రౌండ్ నెక్. సో ఇది మనం క్రాస్ పీస్ నార్మల్గా నెక్ ఎలా స్టిచ్ చేసుకుంటాం రౌండ్ నెక్కి క్రాస్ పీస్, సో అదే తీసుకొని స్టార్ నెక్ స్టిచ్ చేశాను. ఇక్కడ ఏం లేదండి, మనం పైపింగ్కి ఎలా స్టిచ్ చేసుకొని ఇక్కడ కార్నర్ వచ్చిన తర్వాత కట్ పెట్టుకుంటామో అలాగా ఫ్రిల్ ఏమి ఇవ్వకుండా నార్మల్గా స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్చింగ్ చేసిన తర్వాత నార్మల్గా మనం నెక్ ఎలా స్టిచ్ చేసుకుంటామో అలాగా లాస్ట్లో వచ్చేసి ఇక్కడ ఇలాగ కట్ ఇవ్వండి. లాస్ట్లో ఫోల్డ్ చేసి కుట్టుకుంటాం కదా, సో హేమింగ్కి కానీ అలాగా. సో లాస్ట్లో మనం కట్ ఇచ్చిన తర్వాత మీరు హేమింగ్ అయినా చేసుకోండి, లేకపోతే మిషన్ కుట్టు అయినా వేసుకోండి. సో ఇలా వస్తుందన్నమాట మనకి క్రాస్ పీస్తోనే. దీనికి వచ్చేసి డోరీ పెట్టాలండి. సో దీనికి సీక్వెన్స్ వర్క్ వచ్చింది. ఇలా వచ్చినప్పుడు కొద్దిగా మంచి క్లాత్ లైనింగ్ అయితే లైనింగ్తోనే డోరీ చేయొచ్చు, లేదంటే మనకి సెమీ పాలిస్టర్ వస్తుంది కదా, స్పన్ పాలిస్టర్, అలాగా డోరీస్ పెట్టుకోవాలి. మీరైతే ఏం చేస్తారనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.